హలో అందరికీ వెల్కమ్ టు జోవి టాక్స్. ఈ రోజు బయటికి బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసాం. ఇక్కడ మేము వెళ్ళే ప్రతి ప్లేస్లో పార్క్ పక్కన బీచ్ వ్యూ అయితే ఉంది, బట్ శాండ్ లేదు. దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయొచ్చు అంతే. శాండ్ ఉన్న బీచ్కి వెళ్తే ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని అలా ప్లాన్ చేసాం. సో మేమైతే స్టార్ట్ అయ్యాం. ఈ బీచ్కి వెళ్ళడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, మీకే తెలుస్తుంది. అండ్ ఫస్ట్ టైం ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. డే టైం వ్యూ ఎలా ఉంటుంది, ఇంత ఎర్లీగా స్టార్ట్ అవ్వడం మేము ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు మోస్ట్లీ మేము నైట్ టైమే బయటకు వెళ్ళే వాళ్ళం. ఈ బీచ్ లో ఒక రింగ్ ఉంటుంది. ఇది మనం డైరెక్షన్స్ చేంజ్ అవుతున్నప్పుడు షేప్ కూడా చేంజ్ అవుతుంది. ఈ రింగ్ మనకి వరల్డ్ కప్ టైంలో ఓపెన్ చేశారు, ఫిఫా వరల్డ్ కప్ టైంలో. మేము వెళ్తున్న బీచ్ నేమ్ కటారా. ప్లేస్ కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ మనకి రోడ్ పక్కనే బీచ్ ఉంటుంది. చూస్తే ఇంకా వైజాగ్ లో ఆర్కే బీచ్ గుర్తొచ్చింది. ఇక్కడ మనకి బోర్డ్స్ ఉంటాయి, గేట్ నెంబర్స్ లాగా. మేము 9th గేట్ దగ్గరికి ఎంటర్ అయ్యాం. చాలా పీజియన్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఆడుకుంటాను అని ఇంకా క్రిష్ అక్కడ నుంచి అయితే కదలట్లేదు. మనం పీజియన్స్ దగ్గరికి వెళ్తున్నాం, మనం లోపలికి వెళ్ళాలని నేను ఇంకా తీసుకెళ్తున్నా. ఈ ప్లేస్కి లోపలికి ఎంటర్ అవ్వాలంటే మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళిపోవటం కుదరదు, సెక్యూరిటీ ఉంటారు, గేట్స్ ఓపెన్ చేస్తారు. ఇంకా ఫ్యామిలీ ఏరియాస్ అంటూ కొన్ని ఉంటాయి. మేము వెళ్ళేది అయితే ఫ్యామిలీ గేటే. టికెట్ ప్రైస్ 10 కతార్ రియాల్ ఉంటుంది. ఇక్కడ మనకి హ్యాండ్ బ్యాండ్ ఇస్తారు. టైం లిమిట్ ఏమి ఉండదు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఎంత టైం అయినా. ఇక్కడ కూర్చోడానికి టేబుల్స్ అండ్ చైర్స్ ఉంటాయి. డే టైంలో వెళ్ళాం కదా, సో ఇంకా ఎండ్ ఉంటుంది అనుకున్నాం. చూడంగానే ఓకే పర్లేదు, అంబ్రిల్లా షేప్ లో హట్స్ లాగా ఉన్నాయి కదా, అందుకే బెటర్ అనిపించింది. మేము కూడా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని సెటిల్ అయిపోయాం. క్రిష్ కోసం మేము ఫుట్బాల్ తీసుకొద్దాం అనుకున్నాం, బట్ మర్చిపోయాం. ఇక్కడ బాల్స్ అయితే మనకి ఐడి ప్రూఫ్ చూపిస్తే వాళ్ళు ఇస్తారు. సో రవి ఆ బాల్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇక్కడైతే ప్లేస్ చాలా బాగుంది, హ్యాపీగా బీచ్ని చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే బెడ్షీట్ తీసుకొచ్చాం. ఇక్కడ చైర్స్ అవి ఉంటాయో ఉండవో తెలియదు కదా. ఇంకా కింద కూడా కూర్చొని ఫుల్గా నేను క్రిష్ ఆడుకున్నాం. బీచ్లో కొన్ని యాక్టివిటీస్ అవుతున్నాయి, బోటింగ్, పారాగ్లైడింగ్. ఇలా మేము కూడా బోటింగ్ ట్రై చేద్దాం అనుకున్నాం. క్రిష్ కొంచెం చిన్నోడు, భయపడతాడని ఇంకా వెళ్ళలేదు. ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసి బీచ్కి వెళ్ళి తిందామని ప్లాన్ చేసుకున్నాం. హెవీ ఫుడ్ కాకుండా సింపుల్గా చపాతీ, చికెన్ అయితే ఈజీ అని అది ప్రిపేర్ చేసా. అండ్ ఇక్కడ మేము వచ్చేసరికి 3:30 అయింది. సో రాగానే ఇంకా లంచ్ చేస్తున్నాం. చాలా ఫ్యామిలీస్ అవుటింగ్కి, పిక్నిక్ లాగా వచ్చిన వాళ్ళు బీచ్లో బార్బిక్యూ అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మేము ఉండే బీచ్లో బార్బిక్యూ అలౌ లేదు. మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాం. ఈ బీచ్లో స్విమ్మింగ్ అలౌ చేస్తారు. అక్కడ ఎల్లో కలర్ బాల్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకే లిమిట్ ఉంది. ఇన్ కేస్ అది క్రాస్ అయితే వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తారు. తినేసాక ఇంకా కింద తిరుగుతున్నాం. క్రిష్ వెంటనే నా దగ్గరికి వచ్చి స్లోగా బీచ్ దగ్గరికి వెళ్దాం, లోపలికి వెళ్దాం అని అంటున్నాడు. కిడ్స్ చాలా త్వరగా ఎఫెక్ట్ అవుతారు కదా వాటర్లో తడిస్తే, కోల్డ్కి, కాఫ్కి. నేను బీచ్ ప్లేసెస్ అందుకే ఎక్కువ ప్రిఫర్ చేయను. ఈ ప్లేస్కి అందుకే డే టైంలో వచ్చాం. మరీ ఈవినింగ్ టైంలో వస్తే కొంచెం చల్లగా ఎక్కువ ఉంటుంది కదా, కిడ్స్కి కొంచెం టఫ్ అని ఈవినింగ్ టైం కాకుండా ఆఫ్టర్నూన్ ప్లాన్ చేసుకున్నాం. సన్లైట్ వల్ల ఫొటోస్ అయితే చాలా మంచిగా వస్తున్నాయి. మేము కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం. కిడ్స్ పిక్చర్స్ అంటే అస్సలు సపోర్ట్ చేయరు కదా, బట్ ఏదో అలా ట్రై చేసాం. ఇంకా వాటర్లో ఎక్కువ టైం ఉంచితే లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అది డైవర్ట్ చేద్దామని నేను పక్కనే ప్లే ఏరియా ఒకటి ఉంది, అక్కడికి తీసుకెళ్తున్నా. అంతలోగా రవి వాళ్ళు కూడా స్విమ్ చేద్దాం అనుకున్నారు. సో అది చూస్తే ఖచ్చితంగా తిను కూడా నేను కూడా వెళ్తా, స్విమ్ చేస్తా అంటాడు. సో పక్కనే ప్లే ఏరియా ఉందని తీసుకొచ్చేసా. ఈ ప్లే ఏరియాలో 4 to 5 years ఏజ్ ఉన్న కిడ్స్ మంచిగా ఎంగేజ్ అవ్వచ్చు. క్రిష్కి ఇంకా సరిగ్గా తెలియవు. ఒక స్లైడ్ అయితే కనిపించింది, దాంతో మంచిగా ఆడుకున్నాడు క్రిష్ కూడా. క్రిష్కి స్లైడ్స్ అంటేనే ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ స్లైడ్సే చూసుకుంటాడు. వేరే గేమ్స్ ఏమైనా ట్రై చేయించినా స్లైడే కావాలని అడుగుతాడు. ఇక్కడ ఒక 1/2 an hour అలా మంచిగా ఆడుకున్నాడు. తర్వాత అలా మళ్ళీ స్లోగా అన్నీ చూపించి బ్యాగ్కి తీసుకెళ్ళా. చాలా టైం స్పెండ్ చేసాం బీచ్లో. అలా కొంచెం డార్క్ అయింది, ఇంకా రిటర్న్ అవుతున్నాం. ఇక్కడ ఈ బీచ్లో ప్రైవేట్ సూట్స్ ఉంటాయి, మనం బుక్ చేసుకోవచ్చు, ఇండివిజువల్గా ఉండొచ్చు. మేము ఉండే ఫ్యామిలీ గేట్ పక్కనే ఈ ప్రైవేట్ సూట్స్ ఉన్నాయి. వీళ్ళు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బార్బెక్యూ ప్రిపేర్ చేసుకుంటున్నారు కొన్ని ఫ్యామిలీస్. ఈ ఆప్షన్ ఓన్లీ ప్రైవేట్ సూట్స్ వాళ్ళకే ఉంటుంది. బీచ్ నుండి బయటకు వచ్చి వేరే ప్లేస్కి వెళ్ళాం. అక్కడ ఇలా మనకి బర్డ్ షేప్లో ఫ్లై అవుతున్నాయి కదా, అవి కైట్స్ లాగా ఉంటాయి. కైట్ షేప్లో కాకుండా ఇవి బర్డ్ షేప్లో ఉన్నాయి. కటారా బీచ్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది. ఈ బీచ్లో డైలీ 5 to 6 ఆ టైంలో బెలూన్స్ అన్నీ మనకి ఫ్లై చేస్తారు. ఆ వ్యూ చాలా బాగుంటుందని మేము ఈ బీచ్కి చూడటానికి వచ్చాం. బట్ ఒక 3 days నుండి వెదర్ కండిషన్ అస్సలు బాగాలేదని హాట్ ఎయిర్ బెలూన్స్ ఏవి ఈవినింగ్ టైం ఫ్లై చేయట్లేదు.
ఈ ఏరియా అంతా ఇంకా కిడ్స్ కి రిలేటెడ్ మార్కెట్ లాగా ఉంటుంది. వాళ్ళకి రిలేటెడ్ ఉన్న బెలూన్స్, బబుల్స్ ఇలా చాలా ఉంటాయి. మేము కూడా ఇక్కడ ఈగల్ కైట్ ని కొన్నాం. ఇది మనకైతే ఫిక్స్ చేయడం రాదు, ఇలా మనం కొనిస్తే వాళ్ళే ఫిక్స్ చేసి ఇస్తారు. వాళ్ళు అలా ఫిక్స్ చేసి ఇవ్వగానే మేము కూడా ఇంకా ఫ్లై చేయడం స్టార్ట్ చేసాం. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. బాగా ఎక్కువ విండ్ ఉంటేనే అది మంచిగా ఫ్లై అవుతుంది, లేదంటే కిందకి పడిపోతుంది. కైట్ ఫ్లై అవ్వడానికి ఒక వైర్ ఉంటుంది. ఆ వైర్ చాలా షార్ప్ ఉంటుంది. ఇంకా కిడ్స్ పట్టుకుంటే సెన్సిటివ్ కదా వాళ్ళ స్కిన్, ఇంకా కట్ అయిపోయేలాగా అనిపించింది నాకు. ఈ క్రిషే ట్రై చేస్తాను అనేవాడు. ఇంకా నేను కూడా వెళ్ళి డైవర్ట్ చేసి మన ఇద్దరం ఫ్లై చేద్దామని కాసేపు అలా ఫ్లై చేసాం. మరీ హైట్ కి కాకుండా తక్కువ హైట్ లోనే ఫ్లై చేసాము. కొంచెం టైం అయ్యాక విండ్ ఫోర్స్ తగ్గటం వల్ల వాళ్ళు ఫైర్ స్టార్ట్ చేశారు. బెలూన్స్ అయితే ఓపెన్ చేయలేదు, ఓన్లీ ఫైర్ మాత్రమే స్టార్ట్ చేశారు అంతే. ఈ రైడ్కి వెళ్ళాలంటే ఒక పర్సన్కి 499 ఖతార్ రియాల్ పే చేయాలి. అండ్ బిలో 5 year కిడ్స్కి నాట్ అలౌడ్. ఈ రైడ్ 40 to 45 minutes ఉంటుంది. ఒక ప్లేస్లో స్టార్ట్ అయ్యి 45 minutes అలా స్కైలో ఫ్లై అయ్యి ఇంకొక ప్లేస్లో ఎండ్ చేస్తారు. సో ఈ ప్లేస్లో జస్ట్ అలా అన్ని బెలూన్స్ ఒకేసారి స్కైలో ఉంటే బాగుంటుందని వ్యూ కోసం వచ్చాం. క్రిష్ బాగా పెద్ద అయితే ఈ రైడ్ ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకున్నాం. అందుకే మేము హీలియం బెలూన్ ట్రై చేసాం. అదైతే తక్కువ హైట్, తక్కువ టైం కదా. ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ఉంటాయి, చెక్ చేయండి. బెలూన్స్ ఎలానో ఓపెన్ చేయరు. మేము ఆ ప్లేస్ నుంచి ఇంకా రిటర్న్ అవుతున్నాం. ఇలా రిటర్న్ అవుతున్నప్పుడు కటారా బీచ్ లో ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి, మ్యూజియం, ఇలా డిఫరెంట్ ప్లేసెస్. అవన్నీ మాకు టైం అవుతుందని మేము చూడలేదు. ఇక్కడ ఆన్ ది వేలో కార్స్ ఎగ్జిబిషన్ పెట్టారు, వింటేజ్ కార్స్ చూడటానికి చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం కటారా మ్యూజియం ఇంకా కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ చూద్దాం అనుకున్నాం. అప్పటికే చాలా లేట్ అయిందని ఇంకా రిటర్న్ అవుతున్నాం. మా డే అయితే ఇలా మంచిగా అయింది. హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.